గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జూలై నెలకు సంబంధించినటువంటి చేయూత పెన్షన్ల బడ్జెట్ను విడుదల చేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్లను ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీలోపు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అని ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. అయితే సార్ పెన్షన్లు పెరిగాయా పెరగలేదా, ఇప్పుడు వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు ఇస్తున్నారా, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారా తెలియజేయగలరు అని చాలా మంది కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్లను పెంచలేదు. పాత పద్ధతిలోనే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఈ విధంగా 10 రకాల పెన్షన్దారులకు 2,016 రూపాయల పెన్షన్లను మాత్రమే పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. దివ్యాంగులకు 4,016 రూపాయల పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి పెంపును రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ పెన్షన్లు పెరిగాయి అన్నా కానీ మీరు నమ్మవద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పెంచినట్టయితే ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే చాలా మంది మాకు పెన్షన్లు రాలేదు సార్, పంపిణీ మా దగ్గర చేయటం లేదు అని కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ లోపం వల్ల, సఫిషియంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరగడం లేదు. పాత ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే పాత ఉమ్మడి 10 జిల్లాల్లో కేవలం 4 జిల్లాల్లో మాత్రమే, 4 ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో మాత్రమే బ్యాంకుల ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారికి వారి అకౌంట్లో పెన్షన్లను జమ చేయడం అనేది జరుగుతుంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో, అంటే ఈ నెల 25వ తేదీన మిగతా కొన్ని జిల్లాల్లో ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెల 27, 28వ తేదీన మరికొన్ని జిల్లాల్లో ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తంగా 3 విడతల్లో రాష్ట్రం మొత్తంలో ఈ చేయూత పెన్షన్లను ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.